హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఆర్ క్లాసెస్. ఈ వీడియోలో మనము ఆగస్టు 14వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. అదే విధంగా మనం మిజైల్ స్టాటిక్ విత్ సిఏకి సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనే టాపిక్ కూడా ఒక ఒక 2 టాపిక్స్ ఉన్నాయండి. అవి రేపు మీకు మార్నింగ్ అనేవి అప్లోడ్ చేయబడతాయి. సో మీకు ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో ఆ టాపిక్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంటే డౌట్ సెషన్ అనేది మనము ఎగ్జామ్ పెట్టి మీకు క్లియర్ చేస్తున్నాను. అది నేను మండే పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు చెప్పండి. మండేనా ట్యూస్డేనా ఈ 2 డేట్లో ఒక డేట్ చెప్పండి. మండేనా ట్యూస్డేనా ఎవరైతే మన మిజైల్ స్టాటిక్ విత్ సిఏ తీసుకున్నారో సో ఈ 6:30లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మండేనా ట్యూస్డేనా నేను మండే అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ మేము నోట్స్ రాసుకున్నాం సార్, ఓకే పర్ఫెక్ట్గా నోట్ మేకింగ్ చేసుకున్నాము అంటే సో మండే పెడతానండి. లేదు సార్ మాకు ఇంకొక 2 డేస్ టైం కావాలి అంటే మంగళవారం అంటే ట్యూస్డే మీకు ఎగ్జామ్ పెడతాను. మండేనా ట్యూస్డేనా కింద కామెంట్ చేయండి. సో మెజారిటీ ఆస్పిరెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను మండేనా ట్యూస్డేనా ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి డిసైడ్ అవుతాను. ఓకేనా? రైట్. సో మనం ఫస్ట్ వన్ చూడండి. 11 మంది తెలుగు వారికి సంగీత నాటక అకాడమీ అవార్డులను ప్రదానం చేయటం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు. సో ఏ అవార్డ్స్ సార్ అంటే సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి అంటామండి. మరి దీనికి సంబంధించి మనం ఒకసారి చూడండి. సో అయితే ఈ యొక్క సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ ఉంటాయో ఈ సంగీత నాటక అకాడమీకి సంబంధించినటువంటి అవార్డ్స్ అన్నట్టు. ఏ అవార్డ్స్ అండి? సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క అవార్డ్స్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క అవార్డ్స్ని 1952 సంవత్సరం నుంచి అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. ఏంటంటే ఇది సంగీత నాటక అకాడమీ అండి. సాహిత్య అకాడమీ అవార్డ్స్ అవి వేరు, సాహిత్య అకాడమీ అవి వేరు, ఇవి సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఢిల్లీలో ప్రదానం చేసినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024-25 సంవత్సరాలకు ప్రకటించినటువంటి ఫెలోషిప్ అని అదేవిధంగా పురస్కారాలను రాష్ట్రపతి ఢిల్లీలో ప్రదానం చేయటం జరిగినది. మరి వారిలో మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారంటే 11 మంది ఉండడం జరిగింది. అసలు మరి దీనికి సంబంధించి దీని బ్యాక్గ్రౌండ్ చూడండి. మరి ఇది మొత్తం ఎంతమందికి ఇచ్చారు? వారిలో 11 మంది తెలుగువారు అన్నాం కదా, ఆ 11 మంది తెలుగువారి పేర్లు చదవాలా ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం చూస్తే మరి ఈ యొక్క సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి అంటామండి. అంటే ఎవరైతే కళలు అని చెప్పేసి అంటాం చూసారండి, నాటక రంగం ఇలాంటి రంగాలలో విశేష సేవలు చేస్తారో వాళ్ళని గుర్తించి ఈ యొక్క అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. మరి ఈ యొక్క అవార్డ్స్ని ఎప్పుడుసారి ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఫార్మేషన్ లేకపోతే ప్రారంభించింది లేకపోతే ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి అంటాము 1952 అండి, గుర్తుంచుకోండి. అదే మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనుకోండి 1954, అది వేరు. ఓకేనండి, ఇవి 1952 నుంచి ఇస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మరి ఈ సంవత్సరం అంటే 2024-25కి సంబంధించి సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్స్ అని చెప్పేసి అంటామండి. సో ఫెలోషిప్ అని చెప్పేసి అంటామండి. ఇదొక కేటగిరీ అండి, ఇదొక కేటగిరీ. మరొకటి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి అంటామండి. మరొక కేటగిరీ ఏంటి సార్ అంటే సో ఒక కేటగిరీ వచ్చేసరికి సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ అని, మరొక కేటగిరీ వచ్చేసరికి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి అంటామండి. అవార్డ్స్ అని చెప్పేసి అంటాము, ఇదొక కేటగిరీ. అదేవిధంగా మరొకటి సంగీత్ నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారము అని చెప్పేసి అంటామండి. ఏంటండి? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అని చెప్పేసి అంటామండి. బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అని చెప్పేసి అంటామండి. యువ పురస్కార్ అని చెప్పేసి అంటామండి. ఇలా 3 కేటగిరీస్గా ఇస్తూ ఉంటారు. అయితే ఈ మూడిట్లో హైయెస్ట్ ఏంటి? ఫెలోషిప్ అండి. ఈ ఫెలోషిప్నే అకాడమీ రత్న అని కూడా అంటారండి. దీన్నే మనము ఏమంటాం సార్ అంటే అకాడమీ రత్న అని చెప్పేసి అంటామండి. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే ఈ యొక్క అవార్డ్స్ని వీటిని సంగీత నాటక ఫెలోషిప్ని అయితే రత్న, అవార్డ్స్ని అయితే మాత్రము అకాడమీ పురస్కార్ అని చెప్పేసి అంటామండి. పురస్కార్ అని చెప్పేసి అంటాము. ఓకే, మరి 2024-25కి సంబంధించి ఈ అవార్డు అనేవి 2024 అండ్ 2025 ఈ 2 సంవత్సరాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది.
అయితే మొత్తం సంగీత ఫెలోషిప్ అవార్డ్స్ ఎన్ని ఇచ్చారు సార్ అంటే సో 7గురికి ఇవ్వడం జరిగిందండి. మొత్తం ఎంతమందికి ఇచ్చారండి? 7గురికి ఇవ్వడం జరిగింది. మరి యొక్క సంగీత నాటక అవార్డ్స్ లేదా అకాడమీ పురస్కార్స్ అని చెప్పేసి అంటామండి. మొత్తం ఎంతమందికి ఇచ్చారండి? మొత్తము 108 మందికి ఇచ్చారండి. 108 మందికి ఇచ్చారండి. 108 మందికి ఇచ్చారండి. తర్వాత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అని చెప్పేసి అంటాం. ఇవి మొత్తం ఎంతమందికి ఇచ్చారండి? 106 మందికి ఇవ్వడం జరిగింది. 106 మందికి ఇవ్వడం జరిగింది. ఓకేనండి. మరి అదే విధంగా దీని యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత సార్ అంటే సో దీని యొక్క క్యాష్ ప్రైజ్ సరికి 3 లక్షల రూపాయలండి. ఒక్కొక్కళ్ళకి 3 లక్షలు ఇస్తారు. మరి దీని క్యాష్ ప్రైజ్ ఎంత సార్? ఒక్కొక్కళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తారు. మరి దీని క్యాష్ ప్రైజ్ ఎంత సార్? ఒక్కొక్కళ్ళకి 25,000 రూపీస్ ఇస్తారు. ఏంటండి? 25,000 రూపాయలు ఇస్తారు. దీని క్యాష్ ప్రైజ్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో మీరు కూడా అంతే ఇలా టేబుల్స్ వేసుకోండి. అంతే తప్ప మ్యాటర్ లాగా రాస్తే ఇబ్బంది అవుతుంది. సో ఇదంతా కూడా ఒక టేబుల్లో వేసుకోండి. ఇదంతా కూడా ఒక టేబుల్లో రాసుకోండి. రైట్. మరి వీరిలో నుంచి పర్టికులర్గా ఇప్పుడు మనం సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గురించి 7గురికి ఇచ్చారు కదా, ఆ 7గురు చదవాల్సిందే. వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. ఓకేనండి. సో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. మరి ఆ 7గురు ఎవరు సార్? చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగోండి లిస్ట్ ఆఫ్ ఫెలోషిప్ అని చెప్పేసి అన్నామా. మరి యొక్క లిస్ట్ ఆఫ్ ఫెలోషిప్లో భాగంగా ఇదిగోండి లిస్ట్ ఆఫ్ ఫెలోస్ అని చెప్పేసి అంటామండి. సో చెప్పాను ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇస్తారు అని చెప్పేసి అన్నామా. మొత్తం 7గురికి అని చెప్పేసి అన్నామా. ఆ 7గురిలో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? మన తెలుగు వారు ఎవరైనా ఉన్నారా? మొత్తం 11 మంది అని చెప్పాను కదా. ఆ 11 మందిలో ఈ లిస్ట్ ఆఫ్ ఫెలోలో ఇదిగోండి పసుమర్తి రత్తయ్య శర్మ అని చెప్పేసి ఇదిగోండి ఈయన మన తెలుగు పర్సన్ అండి. ఏపీకి సంబంధించినటువంటి పర్సన్. ఓకేనా. సో ఈయన ఒక్కళ్ళే తెలుగు పర్సన్ అండి. సో వీరు అంటే సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అది అవసరం లేదండి. అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ వారైనా ఖచ్చితంగా ఇవి నేషనల్ అంశాల్లో భాగంగా చదువుకోవాలి. బోత్ స్టేట్స్ వాళ్ళు చదువుకోవాల్సిందే. వీరు మన తెలుగు పర్సన్. ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వాలండి. మన తెలుగు పర్సన్. రేపు మీకు ఎగ్జామ్లో ఈ యొక్క అకాడమీ రత్న మొత్తం 7గురికి ఇచ్చారు కదా, వారిలో మన తెలుగు వారిని గుర్తించండి అంటారు. అన్నప్పుడు మీరు పసుమర్తి రత్తయ్య శర్మ అని చెప్పేసి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి. సో ఎందుకైనా మంచిది ఒకవేళ ఆ 7గురిలో లేని వ్యక్తి ఎవరు అని కూడా అడుగుతారు. ఎందుకంటే 3ట్లో హైయెస్ట్ అవార్డు ఇదే కాబట్టి. సో అందువల్ల 7గురి పేర్లు చదవవలసిందే. సో ఆయన పేరు వస్తుంది రామ్లాల్ బర్తా అని చెప్పేసి ఏవి ఆనంద్. వాళ్ళ స్టేట్స్ అవసరం లేదండి. మళ్ళీ చెప్తున్నా వాళ్ళ స్టేట్స్ అవసరం లేదు. ఓవరాల్గా ఫెలోషిప్ అంటే ఓవరాల్గా వారు చేసినటువంటి కృషికి కానీ ఇస్తారు. మళ్ళీ ఏ విభాగం అని అడగకూడదు. ఓకేనా. ఏ విభాగం అవసరం లేదు. వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఉన్నాయి మనం గుర్తుంచుకోవాల్సినవి చెప్పాను కదా. ఏ క్వశ్చన్ని ఏ మాడ్యూల్లో ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. సార్ వాళ్ళ స్టేట్స్ చెప్పండి, అవసరం లేదు. సార్ మరి తెలుగు అని చెప్పారు కదా, మన తెలుగు పర్సన్ కాబట్టి చెప్పానండి, మిగతా అవసరం లేదు. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. లేదు సార్ నేను మొత్తం చదువుతానంటే నీ ఇష్టం, నేను చేసేదేం లేదు. బట్ నేను చెప్పను, తర్వాత నువ్వు వెతికి నీకే లైన్ వేసా అని చెప్పేసి అప్పుడు ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. ఓకేనా. కాళిదాసులాగా మరి కవితే రాసేసా, ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా వెతికి నీకే ఏదో వేసాను అన్నట్టు వెతికి బోతద్దంలో పెట్టి చూడొద్దండి దయచేసి. చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి, బిట్ వస్తుంది. ఓకేనా. సో అందువల్ల ఇట్ ఈస్ బెటర్. వాళ్ళ పేరు రామ్లాల్ బర్నెత్ అని, ఏవి ఆనంద్ అని, రీటా గంగూలీ అని, తర్వాత దధీచ్ అని చెప్పేసి, దధీచ్ అని చెప్పేసి, అదేవిధంగా చిత్తరంజన్ జ్యోతిషి అని చెప్పేసి, సో రత్తయ్య అని చెప్పేసి, అదేవిధంగా సుధారాణి రఘుపతి అని చెప్పేసి అంటామండి. వీళ్ళ పేర్లు ఖచ్చితంగా 7గురి పేర్లు గుర్తుంచుకోవాల్సిందే, మ్యాండేటరీ. ఓకేనా. వాళ్ళల్లో మన తెలుగు పర్సన్ రత్తయ్య శర్మ గారు. ఓకే బాగానే ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. అసలైన దగ్గరికి వచ్చాం. ఇదిగోండి. సో మనకి సంగీత నాటక అకాడమీ పురస్కార్స్ అని చెప్పేసి అంటామండి. అవార్డ్స్ లేదా పురస్కార్స్ మొత్తం ఎంతమందికి ఇచ్చారండి? 108 మందికి ఇచ్చారు. మరి ఇప్పుడు 108 మంది చదువుతామా? నో 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 చదవకూడదు. దీన్ని ఎలా చదవాలి సార్? మరి దీన్ని చూసినట్లయితే చూడండి ఎలా చదవాలి సార్ అంటే, సో చూడండి ఏంటి సార్ అంటే అది సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి అన్నామా. సో రెండోది వచ్చేసరికి సంగీత్ నాటక్ అకాడమీ సో మనకి పురస్కార్స్ లేదా అవార్డ్స్ అని చెప్పేసి అంటామండి.
పురస్కార్స్ అని చెప్పేసి అంటాం. మొత్తం ఎంతమందికి ఇచ్చారు? 108 మందికి ఇచ్చారు. ఆ 108 మందిలో ఏ కేటగిరీలో ఎంతమందికి ఇచ్చారు? ఫస్ట్ ప్రియారిటీ చదువుకోవాలి. ఓకేనా? మరి వీటిని చూస్తే మనం ఒకసారి ఒక విభాగము మ్యూజిక్ విభాగము అని చెప్పేసి అంటామండి. మ్యూజిక్ కేటగిరీ అని చెప్పేసి అంటాం. 12 మందికి ఇచ్చారు. తర్వాత సెకండ్ వన్ చూస్తే డ్యాన్స్ అని చెప్పేసి అంటామండి. డ్యాన్స్ విభాగము 12 మందికి ఇచ్చారు. తర్వాత థియేటర్ అని చెప్పేసి అంటామండి. రంగస్థలం అండి థియేటర్ అంటే. థియేటర్ అని చెప్పేసి అంటాం. 10 మందికి ఇచ్చారు. తర్వాత ఫోక్, ట్రైబల్, నెక్స్ట్ వచ్చేసరికి ఫోక్ అని, తర్వాత ట్రైబల్ అని, తర్వాత షాడో పప్పెట్ అని, తోలు బొమ్మలాట అంటారు చూసారా? సో మనకి ఏంటంటే పప్పెట్స్ అని చెప్పేసి అంటామండి. పప్పెట్స్ అని ఓకేనండి. ఇలాంటి వాటి 13 మందికి ఇచ్చారండి. మళ్ళీ ఓవరాల్ కేటగిరీ అని ఒకటి ఉంటుందండి. మొత్తం 5 కేటగిరీలు ఉంటాయి. ఓవరాల్ కేటగిరీ అండ్ అదర్స్ అని చెప్పేసి అంటామండి. సో మొత్తం 5గురికి ఇచ్చారండి. ఓకేనా? సో ఇవన్నీ ఏ సంవత్సరానికి సంబంధించి? 2024లో అండి. ఇవన్నీ కలిపితే మనకి దాదాపుగా ఎంత అండి? 52 మంది వస్తారండి. ఓకేనండి. సో ఇక్కడ మనం చూస్తే 10, 20, 30, 40 ఓకేనండి. సో 40, 45, 50, 52 ఓకేనండి. 52 మంది వస్తారండి. అంటే 52 మంది వస్తారు. అంటే 2024కి సంబంధించి 52 మంది, 2025కి సంబంధించి కూడా సో 52 మందికి అండి. ఓకేనండి. మొత్తం ఎంత అండి? 52, 4, 104 మంది అండి. 104. సార్ మరేంది మీరు అక్కడ 108 రాశారు అంటే ఒక్కొక్కరికండి మ్యూజిక్లోనే ఇద్దరు కల్పిస్తారండి. వాళ్ళని ఒకటిగానే కన్సిడర్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఏమన్నా అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి డియో అని చెప్పేసి అంటామని ఇద్దరు కల్పిస్తారు పర్సన్స్కి, బట్ ఒకళ్ళగానే కన్సిడర్ చేస్తారు. అలా కన్సిడర్ చేస్తే ఇలా, అలా కానీ ఓవరాల్గా పర్సన్స్ మొత్తానికి అయితే అలా. అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? సో అంటే 24-20 సంబంధి ఇంతమందికి ఇచ్చారు. ఇది పాయింట్. అంటే ఈ పాయింట్ ఆఫ్ లో ఇలా చదువుకోవాలి రేపు మీకు ఎగ్జామ్లో. సో మనకి ఈ పురస్కారాల్లో మ్యూజిక్లో, డ్యాన్స్లో, థియేటర్లో, ఫోక్, ట్రైబల్, పప్పెట్, ఓవరాల్, అదర్స్ కేటగిరీలో ఇవి మార్చేస్తారు. సో ఇది ఒక పాయింట్ చదువుకోవాలి ఈ వెర్షన్లో. ఇక్కడ పేర్లు అవసరం లేదండి, వాళ్ళు ఎంతమంది అన్నది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ మనం చూస్తే ఇదిగోండి. థర్డ్ వన్ ఏంటి సార్? సో యువ పురస్కార్ అని చెప్పేసి అంటామండి. ఆ యువ పురస్కార్ 106 మందిని గుర్తుంచుకోండి అంతే. ఇప్పుడు చూడండి సార్, మరి వీటన్నిటిల్లో మన తెలుగు వారు ఎంతమంది చెప్పాము హెడ్డింగ్లో? తెలుగు వారు మొత్తం 11 మంది ఉన్నారండి. తెలుగు వారు ఎంతమంది సార్ అంటే 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో మీకు ఒక ఆయన తెలిసారు. ఎక్కడ? ఇదిగోండి ఫెలోషిప్లో రత్తయ్య గారు అన్నాం కదా, మరి ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది పేర్లు చదవాలా? 100% చదవాలి. 100% చదవాలి. అంటే ఇక్కడ 11 పేర్లు, అక్కడ 7 పేర్లు, మొత్తం ఎంతమంది? 18 మంది పేర్లు చదవాలి. 18 మంది అంటే ఇవి 100, 200 ఓకేనండి, 215 మొత్తం దాదాపుగా 200 ప్లస్ ఉన్నారండి. 200 పైన ఉన్నారు. ఆ 200 మందిలో మిమ్మల్ని చదవమంది ఎంతమందిని? 17 మందినే. 11 ఈ యొక్క 7 అండి. ఓకేనండి. 11 అయ్యో కానీ 11 మన తెలుగు వారు 11, ఇది ఒకటి 7 మొత్తం. ఓకేనండి. సో ఆల్రెడీ ఈ 7గులో మన తెలుగు వాళ్ళు ఉన్నారండి. ఒక వాళ్ళని చదువుకోవాలి. అంటే ఇక్కడ 7, మిగతా ఓవరాల్గా మన 11 చదువుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు మన తెలుగువారు ఎవరు ఒకసారి చూద్దాం. చూడండి, మన తెలుగువారు మనం చూసినట్లయితే ఖచ్చితంగా చదవాల్సిందేనండి, నో డౌట్. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో అన్నీ చదవాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. మరి 2024కు సంబంధించి చూద్దాం. చూడండి, 2024కు సంబంధించి ఇదిగోండి. సో మనకి శేషాద్రి అని చెప్పేసి అంటామండి. శేషాద్రి అని చెప్పేసి అంటాము. ఇక్కడ మనం చూడాల్సింది సో మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా చూడాలి, విభాగం కూడా చూడాలి. వయలిన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి వయలిన్ అని చెప్పేసి అంటాం. రాజేశ్వరి సాయినాథ్ అని చెప్పేసి అంటాము, భరతనాట్యం. తర్వాత సూర్యనారాయణ కుమార్ అని చెప్పేసి అంటాం, కూచిపూడి. సరే, గుమ్మడి గోపాలకృష్ణ అని చెప్పేసి అంటాము, డ్రామా. తర్వాత దురిశెట్టి రామయ్య అని చెప్పేసి అంటాము, తెలుగు ఫోక్ డ్యాన్స్, తెలంగాణ అండి. సో వీరు తెలంగాణకి సంబంధించినటువంటి పర్సన్, తెలంగాణ ఫోక్ డ్యాన్స్లో విశేష సేవలు చేశారు. ఓలేటి రంగమణి అని చెప్పేసి అంటామండి, ఆమె డ్యాన్స్ అని చెప్పేసి అంటాం. ఇది 2024కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మరి 2025కి సంబంధించి మనం చూస్తే ఇదిగోండి. సో మనకి పంతుల రమ అని చెప్పేసి అంటామండి.
ఓకేనండి. రమ అని చెప్పేసి అంటాము కర్ణాటక మ్యూజిక్. శ్రీనివాస్ అని చెప్పేసి అంటాము వీణ. నాగజ్యోతి, సీతా నాగజ్యోతి కూచిపూడి. తర్వాత చిదంబరరావు అని చెప్పేసి అంటాము సో పప్పెట్ షో అని చెప్పేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సో వీళ్ళు ఎవరైతే ఉంటారో ఇవి మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనండి. సో 10 మంది అండి. మిగతా ఒకళ్ళు ఎక్కడ సార్? ఇదిగోండి మిగతా ఒకళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఫెలోషిప్లో ఉన్నారు చూసారా? రత్తయ్య, పసుమర్తి రత్తయ్య శర్మ అని చెప్పేసి అన్నామా, ఆడొక ఆయన ఉన్నారండి ఇక్కడ. సో మొత్తం 10 మంది. ఇక్కడ 10 మంది అండి. 1 2 3 4 5 6 7 8 9 10 మంది. ఇక్కడ మీరు చూస్తేనండి ఇదిగోండి. సో నాగజ్యోతి, సీతా నాగజ్యోతి ఒకరి కింద కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఇది నేను మీకు పీడిఎఫ్ కూడా ఇస్తాను, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మళ్ళీ దీంట్లో విభాగాలు ఉంటాయండి. అంటే యువ పురస్కారం ఇచ్చారా, లేకపోతేనేమో ఇది ఇచ్చారా, ఇవి కూడా ఉంటాయి. సో మరి అది హెవీ డేట్ అయిద్దండి. 24కి ఎవరు, 25కి ఎవరు, వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ ఏంటి, అంటే ఏ ఏ విభాగంలో వాళ్ళకి ఇది ఇవ్వటం జరిగింది. ఈ పాయింట్లు గుర్తుంచుకోండి చాలు. ఎందుకంటే వెళ్ళే కొద్ది లోతు ఎక్కువ ఉంటుందండి. అంటే అంత ఎగ్జామ్లో అవసరం లేదు. అదే మీకు సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనుకోండి, ఖచ్చితంగా డెప్త్కి వెళ్ళాలి. సో ఇది అవసరం లేదు. మెయిన్గా 24లో మన తెలుగు వ్యక్తి పేర్లు ఇస్తారు, తర్వాత 25లో మన తెలుగు వ్యక్తులు పేర్లు ఇస్తారు, ఇచ్చి వాళ్ళ యొక్క విభాగాలు ఏంటి అని అడుగుతారు. లేకపోతే ఫెలోషిప్ 7గురిలో మన తెలుగు వారు ఎవరైనా అడుగుతారు, లేకపోతే ఆ 7గురిలో లేని వ్యక్తి ఎవరైనా అడుగుతారు. ఇట్స్ ఎనఫ్, సరిపోతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఐఐటి మెడ్రాస్ ఇంక్ ప్యాక్ట్ ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉప్పాడా కోస్ట్ అని చెప్పేసి అంటున్నారండి. ఉప్పాడా, కాకినాడ గుర్తు రావాలి. ఉప్పాడా కోస్ట్ అని చెప్పేసి అంటున్నారు. చూడండి. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి అంటాము. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ ఐఐటితో జట్టకట్టింది ఏ విషయంలో అంటే ఫర్ ప్రొటెక్షన్ ఫర్ ద ఉప్పాడా కోస్ట్ ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్. అంటే ఈ ఉప్పాడా తీర ప్రాంతాన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే అది కోతకు గురవుతుందండి. సో దాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ ఐఐటితో జతకట్టింది అంటారండి. ఐఐటి మెడ్రాస్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ఇలాంటివి రీజనల్ అంశాలలో అడుగుతారు. ఇది ఏపీ వారు చదువుకోండి, తెలంగాణ వారు అవసరం లేదు. ఓకేనండి. సో ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్ విత్ ఐఐటి మెడ్రాస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఉప్పాడా కోస్ట్ ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అన్నారు. చెప్పే కదా, తీర ప్రాంతాన్ని, ఉప్పాడా తీర ప్రాంతాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా ఏపీ గవర్నమెంట్ ఏ ఐఐటితో ఒప్పందం చేసుకుందన్నదే బిట్టు. 100కి 100%. ఐఐటి మెడ్రాస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, స్ట్రైట్ బిట్ అంతే. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. ఎస్, మిజైల్ స్టాటిక్ విత్ సిఏ అండి. సో ఇది మీరు త్వరగా లేట్ చేశారు అంటే మీ విజయం కూడా లేట్ అయినట్టే, నో డౌట్ అబౌట్ ఇట్. మళ్ళీ చెప్తున్నా. సో మళ్ళీ మీరు గతంలో కరెంట్ అఫైర్స్ని ఎలా చదివారు, మీకు గతంలో మరి కరెంట్ అఫైర్స్లో ఎలాంటి మార్కులు వచ్చినాయి, ఎందుకు మీకు గతంలో కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు రాలేదు ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఎప్పుడు పాత ధోరణిలోనే ప్రిపేర్ అవ్వమాకండి. సో కొంచెం ఎగ్జామినర్ మైండ్ సెట్లో మీరు ప్రిపేర్ అవ్వండి. ఈసారి కొంచెం మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని కొంచెం మార్చండి కరెంట్ అఫైర్స్ విషయంలో. అంటే ఏదో ఒక బుక్కో ఏదో ఒక పీడిఎఫ్ అలా కాకుండా టైం ఉందండి, సఫిషియంట్ టైం ఉంది. ఈసారి టైం లేదు అనే మాట వద్దండి. సఫిషియంట్ టైం ఉంది, ఇప్పటి నుంచి కాదు. సో మాకు ఉగాది నుంచి గవర్నమెంట్ ఒక విజన్ చెప్పింది, ఒక నోటిఫికేషన్ ఇస్తామన్నది, ఒక నెల అటో ఇటో అయినా వస్తుంది. అప్పటి నుంచి టైం ఉంది. టైం లేదు అనేవాళ్ళు వాళ్ళు సరైన ప్రిపరేషన్ అవ్వడం లేదు. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా సీరియస్ ఆస్పిరెంట్ టైం లేదని అనుకోడండి. ఈ రోజు నేను ఎంతవరకు చదువుకున్నాను, ఈ రోజు నేను ఎంతవరకు ప్రిపేర్ అయ్యాను అని ఆలోచిస్తాడే తప్ప టైం లేదు, నాకు నోట్స్ రాసుకోవటానికి లేదు, నాకు ప్రిపేర్ అవడానికి టైం లేదు, టైం ఉంటే బాగుండేది. ఈ మాటలన్నీ కూడా ఎగ్జామినర్ వినడండి. మళ్ళీ చెప్తున్నా. సో ఈ మాటలన్నీ కూడా ఎగ్జామినర్ వ్యక్తి వినడు. అసలు నువ్వు చెప్పుకోవడానికి ఆయన ఎవరో నీకు తెలియదు. దయచేసి నువ్వు చెప్పాల్సింది సాకులు కాదు, నువ్వు పడాల్సింది కష్టాన్ని పడు, అంతే తప్ప ఇంకోటి కాదు. సో ఖచ్చితంగా మీ టైం సేవ్ చేస్తుంది. 100 పేజీలు చదివి ఒక బిట్టు తెచ్చుకునే కాడికి 2 పేజీలు చదివి ఒక బిట్టు తెచ్చుకోవచ్చు ఈ మిజైల్ ద్వారా. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ తీసుకున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేయండి. 10 మందిని ఎంక్వైరీ చేసి ఎలా ఉందని కోర్స్ అడిగిన తర్వాతే తీసుకోండి. సో ఇది నేను ఒక పక్కా ప్లానింగ్తో తీసుకొచ్చానండి. ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చాను. దీని వెనకాల చాలా రీసెర్చ్ చేసిన తర్వాత, అనాలిసిస్ చేసిన తర్వాత నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు ఏ ఎగ్జామ్ రాసినా, అది మీకు మళ్ళీ చెప్తున్నా, ఎస్ఐకి సంబంధించి మెయిన్స్లో 55 క్వశ్చన్స్ వస్తాయండి విత్ స్టాటిక్తో కలిపి చెప్తున్నా. ప్యూర్ కరెంట్ అఫైర్స్ అంటే, కరెంట్ అఫైర్స్ అంటే దానికి స్టాటిక్ కూడా కొంత లింక్ ఉంటుందండి.
సో 55కి కనీసం నువ్వు 50 ప్లస్ పెట్టాలి అంటే ఏంటి సార్ 55కి 50 వస్తాయా? అరే మాకు తెలియదే సార్ అనుకుంటారేమో. నో 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 నో, అది ఒక రోజులండి. ఒకప్పుడు 55కి 50కి నాకు 10 చాలు 30 చాలు, సెంటుకి సెంటు కావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అలానే నువ్వు ఆలోచించాలి, వస్తాయి. సో దయచేసి దీన్ని యూజ్ చేసుకోండి. రైట్. సో దీనికి సంబంధించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్ అనే టాపిక్స్ అయిపోయిందండి. దాని మీద నేను ఎగ్జామ్ పెట్టాను. ఆ ఎగ్జామ్కి సంబంధించి లైవ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, డౌట్ సెషన్ క్లియర్ చేశాను. తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అప్లోడ్ చేశాను. ఇక ఒక 3 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనే టాపిక్స్ ఉన్నాయి. అవి రేపు మీకు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. దీని మీద అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మీద మీకు మండేనా ట్యూస్డేనా ఎగ్జామ్ ఎప్పుడు కావాలి కింద కామెంట్ చేయండి. మెజారిటీ అభ్యర్థుల ఫీడ్బ్యాక్ తీసుకొని అయితే మండే పెడతా, లేకపోతే ట్యూస్డే పెడతా, అంటే సోమవారమా లేదా మంగళవారమా అని ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైట్. సో నెక్స్ట్ మనం చూడండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సో రాజస్థాన్ క్యాబినెట్ అప్రూవ్స్ డ్రాఫ్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ 2026. చూడండి, మరి ఉమ్మడ పౌర స్మృతి అని చెప్పేసి అంటున్నామండి. దీన్నే మనం ఇంగ్లీష్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటాం. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ డ్రాఫ్ట్ ముసాయిదాను మరి రాజస్థాన్ క్యాబినెట్ అప్రూవ్ చేసిందట. మరి ఆ తర్వాత ఇది రాజస్థాన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. మరి మన భారతదేశంలో ఫస్ట్ టైం యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏంటి సార్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత అంటే దట్ ఈజ్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటామండి. సో ఫస్ట్ గోవా, అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి కూడా గోవాలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఆఫ్టర్ దట్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటాం. ప్రస్తుతానికి మన భారతదేశంలో 2 రాష్ట్రాలు యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఒకటి గోవా, తర్వాత ఉత్తరాఖండ్. మిగతా స్టేట్స్ అన్నీ కూడా లైక్ గుజరాత్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఈ 3 కూడా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదం తెలిపాయి. మరి ఆ ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లు ఆ రాష్ట్ర గవర్నర్ దగ్గరికి కానీ ఆ గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి కానీ వెళ్ళిద్దండి. ప్రజెంట్ వెళ్ళినాయి, అవి ఇంకా కేమ్ ఇంటూ ఫోర్స్లోకి రాలా. ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే రాజస్థాన్ కానివ్వండి, తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఏవైతే నేను చేసిన గుజరాత్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, సో అవి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళినాయి, అంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినాయి. కొన్ని బిల్లుల్ని గవర్నర్ గారు తనే ఆమోదించవచ్చు, లేకపోతే రెఫరెన్స్ కోసం ప్రెసిడెంట్ గారి దగ్గరికి పంపించవచ్చు. అంటే ఇప్పుడు ఆ రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీలు ఆమోద ముద్ర తెలిపాయి, అవి అప్రూవల్ వెళ్ళడానికి గవర్నర్ దగ్గరికి వెళ్ళినాయి, ఇంకా కేమ్ ఇంటూ ఫోర్స్లోకి రాలేదు. ఇప్పుడు రాజస్థాన్ సీఎం ఎవరైనా భజన్లాల్ శర్మ, భజన పరమ భక్తుడండి, భజనో భజన. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు, సీఎం అయ్యాడు. ఎందుకు? భజన. ఈ భజన బ్యాచ్ ఎక్కడైనా ఉంటుందండి, కొన్నాళ్లే వాటిని సాగుతాయి. ఓకేనా? ఎన్నాళ్ళు చేస్తారు భజన? ఓకేనా? సరే, ఈయన పేరెంట్స్ అంటే భజన్లాల్ శర్మ, అలా గుర్తుంచుకోండి. మరి వీరి యొక్క క్యాబినెట్ అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ని 2026 అనే బిల్లుకు సంబంధించి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగినది. సరే, మరి దీనికి సంబంధించి మనం ఒకసారి చూడండి. ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచి అమల్లోకి ఉంది సార్? ఇది ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటామండి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇది ఎప్పటి నుంచి కేమ్ ఇంటూ ఫోర్స్? 2025 జనవరి 27 నుంచి అమల్లోనికి రావడం జరిగింది. ఎప్పటి నుంచి అండి? జనవరి అని చెప్పేసి అంటామండి. జనవరి 27 నుంచి అమల్లోనికి రావడం జరిగింది. ఓకేనండి. ఆ తరువాత ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం తెలిపేయండి, బట్ కేమ్ ఇంటూ ఫోర్స్ కాదు, అమల్లోనికి రాలా. ఒక ఉత్తరాఖండ్ మాత్రమే లాస్ట్ ఇయర్ సో జనవరి 27 నుంచి అమలు చేస్తున్నాయి. ఆ తర్వాత రెండో రాష్ట్రం ఏంటి సార్? యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలపడంలో గుజరాత్ అని చెప్పేసి అంటామండి. గుజరాత్ ఎప్పుడు ఆమోదం తెలిపింది సార్? 2026 మార్చి 24 అండి. ఎప్పుడండి? మార్చి 24. ఆ తర్వాత మూడవ స్టేటు అస్సాం అని చెప్పేసి అంటామండి. అస్సాం అని చెప్పేసి అంటాం. ఇది కూడా అంతే, 2026 జూలై అండి. సో ఇక్కడ మనం చూస్తే సో మే సో 2026 మే 27వ తారీఖు అండి. ఆ తర్వాత ఫోర్త్ వన్ మనం చూసినట్లయితే సో మధ్యప్రదేశ్ అని చెప్పేసి అంటామండి. ఈ మధ్యప్రదేశ్ 2026 జూలై 21వ తారీఖున ఏంటివి? ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం తెలిపాయి. ఇప్పుడు ఆ బిల్లులు గవర్నర్ గారికి వెళ్ళినాయి. గవర్నర్ గారు తన దగ్గర పెట్టుకోవచ్చు, లేదా ప్రెసిడెంట్ గారికి రిఫర్ చేయొచ్చు, అది వేరే విషయం. కేమ్ ఇంటూ ఫోర్స్ రాలా, వస్తే కేమ్ ఇంటూ ఫోర్స్ చదువుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 5వ స్టేట్ ఏంటి సార్ అంటే రాజస్థాన్ అని చెప్పేసి అంటామండి. రాజస్థాన్ అని చెప్పేసి అంటాము. సో 2026 ఆగస్టు 13వ తారీఖున సో ఓకేనండి క్యాబినెట్ అండి చెప్తున్నా, అసెంబ్లీ కాదు క్యాబినెట్. సరే ఈ డేట్ వద్దులే, క్యాబినెట్ వద్దులేండి. ఓకేనండి. సో జస్ట్ ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఏం జరిగింది అంటే
క్యాబినెట్ అప్రూవ్ తీసుకుంది, అసెంబ్లీ కాదు. అసెంబ్లీ అయితే ఇదిగోండి ఇక్కడ మనం రాసుకుంటాం. ప్రస్తుతానికైతే దీన్ని ఖాళీగా ఉంచండి. విత్ ఇన్ 1 వీక్లో ఈ డేట్ కూడా ఫిల్ చేద్దాం. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది అని చెప్పేసి ఆ డేట్ మెన్షన్ చేద్దాం. మేబీ 2026 ఆగస్ట్ అని చెప్పేసి రాసుకోండి. ఆగస్ట్లో ఎప్పుడు, ఇది మాత్రం క్వశ్చన్ మార్క్, అది మాత్రం క్వశ్చన్ మార్క్. ఓకేనా? రైట్, ఈ పాయింట్ గుర్తుంది. అదేవిధంగా సో మనకి ఒక ఆర్టికల్ ఉంటుందండి, మీకు తెలిసిందేనండి. ఏంటి సార్ అది? ఆర్టికల్ 44 అని చెప్పేసి అంటామండి. ఏంటండి? సో మనకి ఆర్టికల్ 44 అని చెప్పేసి అంటాం. ఈ ఆర్టికల్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ని తెలియజేస్తుంది. ఇది మనకి డిపిఎస్పి అని చెప్పేసి అంటామండి. ఓకేనండి? డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పేసి అంటాం. సో వీటి నుంచి ఆర్టికల్ 44 అనేది ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని తెలియజేస్తుంది. అంటే మతంతో, కులంతో, జాతితో పని లేకుండా అందరికీ సమానమైనటువంటి ఓకేనండి హక్కులు ఉంటాయి, సమానమైనటువంటి సో మనకి ఏవైతే చట్టాలు ఉంటాయి అన్నది ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఢిల్లీ గవర్నమెంట్ అప్రూవ్స్ 20% రిజర్వేషన్ ఫర్ ఎక్స్ అగ్నివీర్స్ ఇన్ 5 ప్రిజన్ సర్వీసెస్ అని చెప్పేసి అంటున్నారు. అంటే జైలుకి సంబంధించినటువంటి జైలు అధికారులు కానివ్వండి, లేకపోతే ఫైర్కి సంబంధించి అలాంటి డిపార్ట్మెంట్లో ఈ యొక్క అగ్నివీర్స్ అండి, సో ఎక్స్ అగ్నివీర్స్ వీరికి 20% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. స్ట్రైట్ పాయింట్ గుర్తుంచుకోండి. లాస్ట్ 1 వీక్లో మనం ఏం డిస్కస్ చేసాం చూడండి. ఇదిగోండి, లాస్ట్ 1 వీక్లో మనం సిక్కింకి సంబంధించి డిస్కస్ చేసామండి. సిక్కిం అనౌన్సెస్ 20% రిజర్వేషన్ ఫర్ అగ్నివీర్స్ ఇన్ ఫారెస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి అన్నాం. అంటే మీకు ఎగ్జామ్లో చూడండి, ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 20%, హర్యానా గవర్నమెంట్ 20% ఇస్తూ ఉంది. ఆ తర్వాత సిక్కిం కూడా 20% యాడ్ అవడం జరిగిందని చెప్పేసి మీకు ఎప్పుడు చెప్పానండి? ఇది జూలై 28వ తారీఖు చెప్పానండి. జూలై 28వ తారీఖు చెప్పాను. సో అంటే మీ గతంలో ఇదిగోండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, లేకపోతే హర్యానా కానివ్వండి, సో సిక్కిం కానివ్వండి, ఇప్పటి వరకు కూడా సో హయ్యెస్ట్ 20% ఇస్తున్న రాష్ట్రాలు ఇవి. మిగతావి ఒడిషా కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి 10% ఇస్తున్నాయి. అలా చాలా రాష్ట్రాలు 10% ఇస్తున్నాయి అని చెప్పేసి అన్నాను. రేపు మీకు ఎగ్జామ్లో జూలైలో అంటే 2026 జూలైలో ఏ రాష్ట్ర ప్రభుత్వము అగ్నివీర్స్కి 20% రిజర్వేషన్ కల్పించిందంటే సిక్కిం గుర్తుంచుకోండి అని చెప్పానండి. కావాలంటే ఆ వీడియో చూడండి ఒకసారి. మరి ఇప్పుడు సిక్కింతో పాటుగా ఢిల్లీ కూడా యాడ్ అయిందండి. ఢిల్లీ కూడా యాడ్ అయింది 20%కి. సో 20% అగ్నివీర్కి ఏ నెలలో? ఆగస్టులో. రేపు మీకు ఎగ్జామ్లో ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము 2025 ఆగస్టులో సో అగ్నివీర్స్కి 20% రిజర్వేషన్ కల్పించడం జరిగింది అంటే ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనండి? సో ఆగస్ట్ అయితే ఢిల్లీ గుర్తుండాలి, జూలై అయితే సిక్కిం గుర్తుండాలి. ఓకేనండి? మిగతా ఎప్పుడన్నది అవసరం లేదు, జస్ట్ లైక్ దట్ అవి కూడా 20% అని గుర్తుంచుకోండి. ఇంకా వస్తాయండి, మీరు ఎగ్జామ్కి వెళ్ళేలోపు ఇంకా వస్తాయి, అవి అప్డేటెడ్గా ఉండాలి, సరిపోతుంది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వన్ చూస్తే ఎక్సర్సైజ్ వార్తల్లోనికి వచ్చిందండి. ఏంటి సార్ ఆ ఎక్సర్సైజ్ అంటే? సో మనకి ఉదార్ శక్తి అని చెప్పేసి అంటామండి. 2026 అని చెప్పేసి అంటాము. ఉదార్ శక్తి 2026 ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటి ఎక్సర్సైజ్లు వచ్చినప్పుడు మనం 5 పాయింట్లు లేదా 6 పాయింట్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే అని చెప్పేసి నేను చెప్తానండి. సో అవేంటి? చాలండి. ఎప్పుడైనా సరే ఈ ఎక్సర్సైజ్లు ఎలాంటివి వచ్చినాయి అంటే, మళ్ళీ చెప్తున్నాం, మన భారతదేశము మరో దేశంతో చేస్తుందండి. వీటిని మనం బైలేటరల్ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి అంటాము. ఓకేనా? మరి 5 పాయింట్లు లేదా 6 పాయింట్లు ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, ఏంటంటే ఎక్సర్సైజ్ ఉదార శక్తి అని చెప్పేసి అంటాం. మరి ఈ ఉదార శక్తికి సంబంధించి మరి ఏ 2 దేశాల మధ్య సార్ అంటే, ఫస్ట్ పాయింట్ ఇండియా మలేషియా అని చెప్పేసి అంటాము. ఇండియాకి అండ్ మలేషియా అని చెప్పేసి అంటాము. మలేషియా దేశాల మధ్య జరుగుతుంది. మరి ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ సార్ ఇది అంటే, ఎయిరా, నావియా, ఆర్మియా అంటే ఎయిర్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటామండి. అంటే ఎయిర్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. ఎక్సర్సైజ్ అంటే గాలిలో వెళ్ళి, ఓకేనా? నేవీ అంటే నీటిలో, ఆర్మీ అంటే ల్యాండ్ మీద. ఇట్ ఈస్ అ ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. మరి ఇవి ఎక్కడ జరిగింది సార్? హెల్డ్ అని చెప్పేసి అంటామండి. హెల్డ్ ఎక్కడ సార్ అంటే మలేషియాలోనే. ఎక్కడ సార్ అంటే మలేషియా అని చెప్పేసి అంటామండి. మలేషియాలోనే జరిగింది. మలేషియాలో కూడా సుబాంగ్ అని చెప్పేసి అంటామండి. ఎక్కడండి? సుబాంగ్ అని చెప్పేసి అంటాము. సుబాంగ్ ఎయిర్ బేస్ అని చెప్పేసి అంటామండి. ఎయిర్ బేస్ అని చెప్పేసి అంటాము. అక్కడ జరిగింది. ఆగస్టు 10వ తారీఖు నుంచి డేట్ అనేది ఆప్షనల్ అండి. గుర్తుంచుకుంటే లేకపోతే లేదు.
ఓకేనా? ఆగస్ట్ అని మాత్రం గుర్తుంచుకోండి. ఆగస్టు 10వ తారీఖు కాడి నుంచి 14వ తారీఖు వరకు జరిగిందండి. మళ్ళీ చెప్తున్నానండి, ఆ డేట్ ఆగస్టు 10, 14 అనేది గుర్తుంచుకోండి, లేకపోతే లేదు. బట్ ఆగస్ట్ అని మాత్రం ఒకటి గుర్తుంచుకోండి. అక్కడ దాకా జరిగింది. మరి 4వ పాయింట్ ఎన్నవ ఎడిషన్ సార్ అంటే, ఎన్నవ ఎడిషన్ సార్ అంటే థర్డ్ ఎడిషన్ అని చెప్పేసి అంటామండి. 3వ ఎడిషన్ అని చెప్పేసి అంటాం. 4 పాయింట్లు. ఓకేనండి? రైట్. అంతేనండి. సో ఈ 4 పాయింట్లు గుర్తుంచుకోండి. ఇంకొకటి ఎందుకైనా మంచిది, 2022 నుంచి ఎక్సర్సైజ్ జరుగుతుందండి. 2020 నుంచి జరుగుతుంది. ఓకేనా? చాలు. సార్ మరి మీరు 5 లేదా 6 అన్నారు కదా! మరి 5వ పాయింట్ రాలేదేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ అనుకోండి, ఏ రెజిమెంట్ అని చదువుతామండి. అంటే మెహర్ రెజిమెంటా, గోర్ఖా రెజిమెంటా, ఏ రెజిమెంటు, ఆర్మీలో బెటాలియన్స్ పేరు చదువుకోవాలి. బట్ ఇప్పుడు ఎయిర్ కదా, ఎయిర్ ఎక్సర్సైజ్ కదా, ఇక ఎయిర్ ఎక్సర్సైజ్ అని చదువుకోండి. దాంట్లో మళ్ళీ సపరేట్గా ఏమి ఉండదు. ఓకేనా? సో ఈ పాయింట్లు గుర్తుంచుకొని సరిపోతుంది. ఎందుకైనా మంచిది, ఎప్పటి నుంచి అంటే 2022 నుంచి ఈ యొక్క ఉదార శక్తి అని చెప్పి చేస్తున్నారు. ఓకేనండి? మలేషియా గుర్తుంచుకోండి అంతే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం, చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. మరొక ఎక్సర్సైజ్ చూసినట్లయితే ఎక్సర్సైజ్ మైత్రి అని చెప్పేసి అంటామండి. మైత్రి అంటే ఫ్రెండ్ అన్నట్టు, మైత్రి స్నేహము అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ చూడండి, సో ఎక్సర్సైజ్ మైత్రి 2026 అని చెప్పేసి అంటాం. మరి దీనికి సంబంధించి ఈ ఎక్సర్సైజ్ అనేవి సేమ్ అవే పాయింట్లు గుర్తుంచుకోవాలి. చూడండి, ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి ఫస్ట్ పాయింట్ అండి, ఏ 2 దేశాల మధ్య, ఇండియా అండ్ థాయిలాండ్ అని చెప్పేసి అంటామండి. ఇండియాకి అండ్ థాయిలాండ్ అని చెప్పేసి అంటామండి. థాయిలాండ్ మధ్య జరుగుతుంది. ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ సార్? ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాము. ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటామండి. ఆర్మీ గుర్తుంచుకోండి. ఆర్మీ ఎక్సర్సైజ్ అన్నా లేకపోతే మిలిటరీ అని చెప్పేసి అంటామండి. మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నా రెండు ఒకటే. నెక్స్ట్ ఎన్నవ ఎడిషన్ సార్ అంటే 15th ఎడిషన్ అని చెప్పేసి అంటామండి. 15th ఎడిషన్ అని చెప్పేసి అంటాం. ఎక్కడ జరుగుతుంది సార్? మేఘాలయలోని ఉమ్రోయ్ అనే ప్రాంతంలో జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. హెల్డ్ అని చెప్పేసి అంటామండి. ఎక్కడ సార్ అంటే మేఘాలయ, మేఘాలయ అని చెప్పేసి అంటామండి. మేఘాలయలోని ఉమ్రోయ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఉమ్రోయ్ అని చెప్పేసి అంటాం. 5th వన్, సో మరి ఏ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసింది సార్ అంటే మద్రాస్ రెజిమెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏంటండి? మద్రాస్, మెడ్రాస్ రెజిమెంట్ అని చెప్పేసి అంటామండి. రెజిమెంట్ అని చెప్పేసి ఆ బెటాలియన్ పార్టిసిపేట్ చేయడం జరిగినది. ఓకేనా? లాస్ట్ సార్, ఇది యుఎన్ఓ మ్యాండేట్ ప్రకారం జరుగుతుందా? ఎస్, అబ్సల్యూట్లీ. యుఎన్ఓ చార్టర్లో యుఎన్ఓ చార్టర్ 7 ప్రకారము ఇది జరుగుతుంది. ఇది అన్నిటికీ ఉండదండి, ఇది అన్నిటికీ ఉండదు. కొన్ని ఎక్సర్సైజ్లకు మాత్రమే ఉంటుంది. అంటే యుఎన్ఓలో మనము యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటామా? సో మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మనం మెజైల్లో కూడా డిస్కస్ చేసాం. ఆ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో భాగంగా కొన్ని దేశాల మధ్య ఇలా నాలెడ్జ్ షేర్ చేసుకుందాం అని చెప్పేసి కొన్ని అగ్రిమెంట్లు జరుగుతాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారమే థాయిలాండ్ దేశం, మన భారతదేశం దీన్ని కండక్ట్ చేస్తుంది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి యుఎన్ఓ చార్టర్ ప్రకారము అంటే యుఎన్ఓ దేశాల మధ్య ఏమైనా పరస్పర సహకారం కోసము, ఏమైనా విపత్తులు వచ్చినా, ఏదైనా ఒక కొండ చర్యలు విరిగిపడటం, లేదా ఒక ప్రకృతి వైపరీత్యాలు రావడం, లేదా నిజంగానే ఒక టెర్రరిస్ట్ అటాక్ చేయడం, ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి క్విక్గా అని చెప్పేసి నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవడం కోసం ఇలాంటి ఎక్సర్సైజ్లు అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఈ 6 పాయింట్లు, ప్రతి ఎక్సర్సైజ్కి ఈ 6 పాయింట్లు గుర్తుంచుకోవాలి. కొన్ని ఎక్సర్సైజ్లకి యుఎన్ మ్యాండేటరీ ఉండదు. అంటే ఆ 2 దేశాలు సహకారంతో వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్తో కొన్ని కండక్ట్ చేస్తాయి. అన్నిటికీ యుఎన్ఓ చార్టర్ ఉండదు. అందువల్ల 5 పాయింట్లు లేదా 6 పాయింట్లు అని చెప్పేసి చెప్తూ ఉంటాను. ఓకేనా? గుర్తుంచుకోండి. సో ఇవి సార్, మరి ఇక్కడ మనకి యుఎన్ చార్టర్ చెప్పలేదు, అది లేదండి. ఇదిగోండి ఇక్కడ ఏంటది, ఇదిగోండి ఇక్కడ మనకి ఉదార్ శక్తిలో ఈ యొక్క యుఎన్ మ్యాండేట్ కాదండి ఇది. ఓకేనా? యుఎన్ మ్యాండేట్ కాదు. ఇలాంటివి కొన్ని ఉంటాయి. మరి రెజిమెంట్ కూడా లేదు. సో ఇలాంటివి 1, 2 అరుదుగా ఉంటాయి. రైట్, ఇదండి ఓవరాల్గా. ఓకేనండి? సో మనకి మైత్రి అని చెప్పేసి అంటాము, గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్, ఏ దేశం అని చెప్పేసి అంటే దట్ ఈస్ థాయిలాండ్, ఇండియా. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే డెలావేర్లోను ఇండియా డే అని చెప్పేసి అన్నారు. చూడండి, అమెరికాలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 15 రేపే, ఓకే, ఆగస్టు 15ను భారత దినోత్సవంగా అంటే ఇండియా డేగా గుర్తిస్తూ ప్రత్యేక ప్రకటనలు జారీ చేస్తూ ఉన్నాయి. న్యూయార్క్ కానివ్వండి, అదేవిధంగా న్యూ జెర్సీ కానివ్వండి, తర్వాత రీసెంట్గా మనం మసాచ్యూసెట్స్ గురించి మాట్లాడుకున్నామండి. ఈ రాష్ట్రాల తరువాత తాజాగా
డెలావేర్ రాష్ట్రం కూడా మన స్వతంత్ర దినోత్సవాన్ని ఇండియా డేగా ప్రకటించింది. మొత్తం అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటాయి. ఆ 50 రాష్ట్రాల్లో న్యూయార్క్, న్యూజెర్సీ, మసాచ్యూసెట్స్ మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్లో. నాకు తెలిసి లాస్ట్ వీకే డిస్కస్ చేసాం. ఈ మసాచ్యూసెట్స్తో పాటుగా డెలావేర్ రాష్ట్రం కూడా ఇప్పుడు ఆగస్టు 15ని సో ఇండియా అంటే ఇండియా డేగా డిక్లేర్ చేశారు. అంటే రేపు ఆగస్టు 15న ఆ దేశంలో కూడా మన భారతీయులు అధికారికంగా సెలబ్రేట్ చేసుకోవచ్చండి. ప్రభుత్వం కూడా పార్టిసిపేట్ చేసేది, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేది. అది మనకు గుర్తింపు కదా. సో అందువల్ల రేపు మీకు ఎగ్జామ్లో ఈ యొక్క ఆగస్టు 15 ఇండియా డేని అమెరికాలో ఎన్ని రాష్ట్రాలు గుర్తించాయి అని అడుగుతారు. అన్నప్పుడు న్యూయార్క్, న్యూజెర్సీ, మసాచ్యూసెట్స్, డెలావేర్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఎస్ చూడండి, కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2026 అంటున్నారు. సార్ కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్, ఫెన్సింగ్ అంటే ఏ క్రీడ సార్? ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది మీరు చూస్తే కత్తి సాము అంటారు చూసారండి, ఇట్లా 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 అంటారు. ఓకేనండి, అది అదేదో సినిమాలో ఓకేనండి, చాలా ఉన్నాయిలేండి. సో కత్తి సాము అంటాము, ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2026 అని చెప్పేసి అంటాం. దీంట్లో ఇండియా అనేది ఓవరాల్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో ఉందంటండి. ఓకే, సో ఇండియా ఎమర్జెస్ యాజ్ ద ఓవరాల్ ఛాంపియన్స్ అని చెప్పేసి అన్నారు. అంటే దీంట్లో ఛాంపియన్గా భారతదేశమే ఉంది. మొత్తం ఎన్ని మెడల్స్ వచ్చినాయి? 35 మెడల్స్ వచ్చినాయి. దాంట్లో గోల్డ్ 13, ఓకేనంటే సిల్వర్ 8, బ్రాంజ్ 14 ఉండడం జరిగింది. సో ఇది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి. ఓకేనండి, 13, 8, 14 టోటల్గా 35 మెడల్స్ రావడం జరిగింది. సో ఇలా మెడల్స్ రావడం వల్ల సో ఓవరాల్ ఛాంపియన్గా భారతదేశం ఉండడం వల్ల సో భారతదేశానికి ఒక అవార్డు కూడా ఇచ్చారండి. సో మనకి విల్కిన్సన్ స్వార్డ్ అని చెప్పేసి అంటామండి. ఏంటండి, సో మనకి విల్కిన్సన్ అని చెప్పేసి అంటాం. విల్కిన్సన్ స్వార్డ్ ట్రోఫీ అని చెప్పేసి అంటాం. స్వార్డ్ ట్రోఫీ అని చెప్పేసి ఒక ట్రోఫీని కూడా భారతదేశానికి ఇచ్చారు. అంటే ఎవరైతే ఓవరాల్ ఛాంపియన్స్గా ఉంటారో వారికి సో మనకి విల్కిన్సన్ అని చెప్పేసి అంటామండి. ఏ సన్ అండి? సో మనకి విల్కిన్, WILKIN, విల్కిన్సన్ స్వార్డ్ ట్రోఫీ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. అది మన భారతదేశానికి ఇచ్చారు. అయితే దీన్ని పూర్తిగా చెప్పాలి అంటే కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ సో ఓకేనండి, సో మనకి అండర్ 23 అని చెప్పేసి అంటామండి. అండర్ 23 అని చెప్పేసి అంటాం ఇది పూర్తిగా. సో ఇట్ ఈస్ బెటర్ కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగింది సార్? నైజీరియా దేశంలో జరిగిందండి, అది ఇంపార్టెంట్. సో హెల్డ్ ఎక్కడ జరిగింది సార్ అంటే నైజీరియా అని చెప్పేసి అంటామండి. నైజీరియా దేశంలో జరిగింది. నైజీరియాలోని లాగోస్ అనేటువంటి సిటీలో జరిగినది. ఓకేనండి, ఆగస్టు 9 నుంచి ఆగస్టు 12 వరకు కూడా, ఆగస్టు 9 నుంచి ఆగస్టు 12 వరకు కూడా నైజీరియాలోని లాగోస్ అనేటువంటి ఒక సిటీలో జరగడం జరిగింది. దాంట్లో ఓవరాల్ ఛాంపియన్ ఎవరంటే ఇండియా. సో ఎన్ని మెడల్స్? 35, 13, 8, 14 చూడండి, 13, 14, 13, 14, 35 రావాలంటే 8 ఈజీగా గుర్తుంచుకోవడం. ఓవరాల్గా గుర్తుంచుకోండి, 35, 35, ఇది 13, ఇది 14, తీసేస్తే మధ్యలో 8, అలా గుర్తుంచుకోండి. ఓకే, రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి మనకి రామ్నాథ్ కోవింద్ గారండి. ఇప్పుడు ఎవరైతే ఈ రామ్నాథ్ కోవింద్ గారు మనకి ప్రెసిడెంట్గా చేస్తున్నారు, ఎన్నో ప్రెసిడెంట్ సార్ చేశారు? 14th ప్రెసిడెంట్గా చేస్తున్నారండి. 14th ప్రెసిడెంట్గా చేస్తున్నారు. సో మరి ఈ 14th ప్రెసిడెంట్గా చేసినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు 2017 నుంచి 2022 వరకు కూడా మన భారతదేశానికి 14వ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. వారి యొక్క ఆటోబయోగ్రఫీ బుక్ అంటే ఆత్మకథ ఆయనే రాసుకున్నాడు, వారే రాసుకున్నారండి. మరి ఆ పుస్తకం పేరేంటి? ఆ పుస్తకాన్ని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించడం జరిగింది, అంటే ప్రారంభించారు. ఆ బుక్ పేరేంటి అని అడుగుతారంటే రేపు. ఆ బుక్ పేరు చూడండి, ఇదిగోండి, ట్రయాంఫ్. ట్రంప్ కాదండి, ట్రయాంఫ్ అని చెప్పేసి అంటాం, అంటే విజయం సాధించడం అని చెప్పేసి అంటాం. ఓకే, దాని మీనింగ్స్ అవసరం లేదు కానీ ఆ బుక్ పేరు మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటి సార్ అంటే ఇదిగోండి, ట్రయాంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ అని చెప్పేసి ఆ పుస్తకాన్ని వారు రచించడం జరిగింది. రేపు మీకు ఎగ్జామ్లో ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్, బుక్ రిటర్న్ బై అని చెప్పేసి అంటారండి. ద బుక్ వాజ్ రిటర్న్ బై అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు మీరు ఏం ఆన్సర్ చేయాలి అంటే రామ్నాథ్ కోవింద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, మీ అందరికీ తెలిసిందే. ఓకేనండి, రామ్నాథ్ కోవింద్ అని చెప్పేసి అంటాం. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించడం జరిగింది. స్ట్రైట్ పాయింట్ గుర్తుంచుకోండి. రూపా పబ్లికేషన్స్ వారు ప్రచురించారండి.
సో ఓకేనా. సో మెయిన్గా లేదా మన భారతదేశానికి 14వ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఇటీవల కాలంలో తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ బుక్ పేరు ఏంటని అడుగుతారు. అన్నప్పుడు ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ అని చెప్పేసి అంటాం. రైట్, అంతే. స్ట్రైట్ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. ఏంటట, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ నేవీస్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ లాంచ్డ్ August 11th, 2026 at Gordon Rich Ship Builders Engineers in Kolkata. సో ఇటీవల కాలంలో కోల్కతాలో ప్రారంభించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ పేరేంటి అని చెప్పేసి అంటారండి. దాని పేరు ఏంటి సార్ అంటే శృతి అని చెప్పేసి అంటామండి. శృతి హాసన్ కాదండి, శృతిని, హాసన్ లేదు. ఓకేనండి. ఏంటండి, శృతి అని చెప్పేసి అంటాం. శృతి అని చెప్పేసి అంటాం, మీకు తెలిసినదే. ఓకే, రైట్. ఇవి మై డియర్ ఆస్పిరెంట్స్ ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.